బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది హైకోర్టు. తనపై నమోదైన కేసును కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పోలీసులు నమోదు చేసిన కేసును ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. 2023 అసెంబ్లీలో ఎన్నికల ప్రచార టైంలో తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దుమారంగా మారిన కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసు ఫైల్ అయింది. కాగా కేసును కొట్టివేయాలంటూ కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 188 సెక్షన్ను కొట్టివేసింది. పోలీసులు నమోదు చేసిన మిగతా సెక్షన్లలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై నమోదైన కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది హైకోర్టు. తనపై నమోదైన కేసును కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పోలీసులు నమోదు చేసిన కేసును ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత 2023 ఎన్నికల సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి తనతో పాటు తన కుటుంబం అంతా కూడా గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తనే స్వయంగా ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకొని రిలీజ్ చేసినటువంటి అంశం పైన గతంలోనే పోలీసులు సెల్ఫ్ సూసైడ్ అటెంప్ట్ కింద పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో నమోదైనటువంటి కేసు సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుని కొట్టివేయాలన్నట్టుగా కూడా హైకోర్టుని ఆశ్రయించడంతో హైకోర్టు ఈ రోజు తను వేసినటువంటి పిటిషన్ పైన విచారణ చేపట్టింది. 188 సెక్షన్ ని కొట్టివేస్తూ పోలీసులు నమోదు చేసినటువంటి మిగతా సెక్షన్స్ అన్ని కూడా ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా ఇదే కేసుపై మరో పిటిషన్ కూడా పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. తను 2023 ఎన్నికల చివరి దిశ సమయంలో తన కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ ఈసారి తమ కాన్స్టిట్యున్సీ ప్రజలు తనను గెలిపించకపోయినా ఒకవేళ గెలిపించకపోతే మా కుటుంబంతో కలిసి నేను ఆత్మహత్య చేసుకుంటాననే ఒక వీడియో పోలీసులకు చేరడము, పోలీసులు ఎన్నికల సందర్భంగా ఒక పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి ఇలా వ్యవహరించకూడదు, తను సెల్ఫ్ సూసైడ్ అటెంప్ట్ కిందకి పోలీసులు కేసు నమోదు చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతా ఉన్నారు. దీనిపైన స్పెషల్ కోర్టు విచారణ జరుపుతా ఉంది. దీన్ని సవాల్ చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించడము, హైకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు దాంట్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ ని మాత్రమే కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇస్తూ మిగతా సెక్షన్ లో పాడి కౌశిక్ రెడ్డి ఈ విచారణ ఎదుర్కోవాల్సిందే. దీని పోలీసులు నమోదు చేసినటువంటి కేసు కాబట్టి పోలీసులు ఎప్పుడు పిలిచినా ఈ కేసు విషయంలో పోలీసులకు తప్పనిసరిగా సహకరించాల్సిందే. ఈ అన్ని సెక్షన్స్ మేము కొట్టివేయాలంటూ మాత్రం కోర్టు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. విషయం రైట్. థ్యాంక్ యూ రవితేజ.